Subscribe to Color Frames. క్రికెట్ను దైవంగా భావించే దేశం మనది. బంతితో ఒకరు విధ్వంసం సృష్టిస్తే బ్యాటింగ్తో మరొకరు చెలరేగిపోతారు. జట్టు విజయమే ధ్యేయంగా దెబ్బలను సైతం లెక్క చేయరు ఆటగాళ్లు. 2011 ప్రపంచ కప్లో యువరాజ్ సింగ్ రక్తం కక్కుకుంటూ జట్టును ముందుకు నడిపించాడు. క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ అదేం లెక్క చేయకుండా దేశం కోసం తాను అర్పించిన ప్రతి రక్తపు బొట్టు విజయ తీరాలకు చేర్చింది. ఇలాంటి క్రికెటర్లు అరుదుగా కనిపిస్తారు. తాజాగా టీమిండియాలో అలాంటి ఆటగాడు ప్రత్యక్షమయ్యాడు. మూతికి తీవ్రమైన గాయమైనప్పటికీ ప్లాస్టర్ వేసుకుని వచ్చే జట్టును గెలిపించేందుకు అద్భుత పోరాటం చేశాడు. జట్టు కోసం అతడు చేసిన పోరాటానికి నెటిజన్లు ఫిదా. ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ హీరో అయ్యాడు. బాబా ఇంద్రజిత్. విజయ్ హజారే కప్ క్రికెట్ సెమీఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానులు బాబా ఇంద్రజిత్ పరిస్థితి చూసి చెల్లించిపోయారు. మ్యాచ్కు ముందు విరామ సమయంలో బాబా ఇంద్రజిత్ కింద పడేయడంతో పెదవి చిట్లింది. హర్యానాతో జరిగిన మ్యాచ్లో 294 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులకి కష్టంలో పడింది తమిళనాడు జట్టు. ఆ సమయంలో ఇంద్రజిత్ నోటికి టేపు కట్టుకుని మైదానంలోకి దిగాడు. ఇంద్రజిత్ తన జట్టు కోసం నొప్పిని సైతం లెక్క చేయలేదు. ఈ క్రమంలో 71 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. కాగా తమిళనాడు 63 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ ఇంద్రజిత్ క్రీడా స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంద్రజిత్కు ఏం జరిగిందో కీపర్ దినేష్ కార్తిక్ వెల్లడించాడు. కింద పడి పై పెదవి చిట్లిందని, అయినా మూతికి ప్లాస్టర్ వేసుకుని తీవ్ర నొప్పితో ఆడేందుకు వచ్చాడని డీకే చెప్పాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.